దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 20th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనము. 1 Corinthians chapter 14 and verse 4. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భాషలతో మాట్లాడువాడు, ఈ పదము చాలా మందికి, చాలా సంస్థలకు, చాలా సంఘములకు అభ్యంతరకరమైన మాట. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని చెప్పమన్నాడు. మీ ముందు నేను చెప్తున్నాను. భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగజేయించుకున్నాడు, ప్రవచించువాడు సంఘముకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. Let me read this in English also. He that speaketh in tongues edifies himself, but he that prophesieth edifieth the church. తనకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసండి? ఎడిఫికేషన్ అంటే అర్థం తను తాను కట్టుకుంటున్నాడు. అంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కట్టుకుంటున్నావు. దాన్ని భాష యొక్క తర్జుమా చేయడమే ప్రవచనాలు. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ప్రాఫెసీ? ఇంటర్ప్రిటింగ్ ద టంగ్స్. భాషలను యొక్క తర్జుమాయే ప్రవచనము. ఎప్పుడైతే ఈ భాషకు తర్జుమా చెప్తారో, ఇంటర్ప్రిటేషన్ చెప్తారో, ఎవరు కట్టబడుతున్నారండి? సంఘంలో ఉన్నవారు కట్టబడుతున్నారు. యు ఆర్ బీయింగ్ బిల్ట్. జాగ్రత్తగా గమనించాలండి. మనము రక్షణ పొందుకున్న మనము ఏ ప్రాసెస్లో ఉన్నామండి? ఏక పద్ధతిలో ఉన్నామో? కట్టబడే స్థితిలో, కట్టబడుతున్న స్థితిలో ఉన్నామో. వీఆర్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ బిల్ట్ అప్. సో భాషలతో మాట్లాడువాడు తన్ను తాను కట్టుకుంటున్నాడు. ఆ భాషను తర్జుమా చేసిన వాడు, దాన్నే ప్రాఫెసీ అంటాము, దాన్నే ప్రవచనం అంటాము. వినేవారిని కడుతున్నాడు. కాబట్టి ఈ రెండు అవసరమే. చర్చ్లో ఈ రెండు అవసరమే. దెర్ షుడ్ బి టంగ్స్ అండ్ దెర్ షుడ్ బి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. అర్థమవుతుందండి? భాషలే లేకపోతే దానికి తర్జుమా ఏముంటుంది? ప్రొఫెసీ ఏముంటుంది? ఉండదు. కాబట్టి ఈ యొక్క విషయము చివరి దినాల్లో దేవుడు ఆయన సంఘంలో స్థాపించుచున్నాడు. భాషలతో మాట్లాడడము, దానికి తర్జుమా చెప్పడము. భాషలతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేవాడికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, కట్టబడుతున్నాడు. అంటే అనారోగ్యం ఉంటే స్వస్థపరచబడుతున్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం విడిపించబడుతున్నాడు. అర్థమవుతుందండి? భయం ఉంటే భయం నుంచి విడిపించబడుతున్నాడు, లేమిలో ఉంటే లేమి నుంచి విడిపించబడుతున్నాడు. కానీ దాన్ని ప్రవచించువాడు వినేవారందరినీ కడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు మొదటి వచనం నుంచి మీరు చదవాలి. భాషలతో మాట్లాడడం అంటే మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుట. భాషలతో మాట్లాడడం అంటే మర్మములు మాట్లాడుట, మన జ్ఞానానికి మించిన మర్మములు మాట్లాడుట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భాషల్లో మాట్లాడడం, స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ బిబ్లికల్. అవి నిలిచిపోలేదు. అపోస్తులతో నిలిచిపోయి అంటారు కొంతమంది. నో అండి, ఇట్స్ నాట్ రైట్. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన రెఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ ఆన్ సండే సర్వీస్ ఐ విల్ గివ్ యూ. బట్ భాషలతో మాట్లాడడం అవసరమా అంటే అవసరమే. కానీ దాని యొక్క తర్జుమా కూడా ఇంకా అవసరమా? ఎందుకంటే భాషలతో మాట్లాడినప్పుడు మాట్లాడువాడు కట్టబడుతున్నాడు. దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు వినేవారంతా, సంఘమంతా కట్టబడుతున్నారు. हिंदी में पढ़ेंगे। 1 कोरिन्थियों का पत्र, उसमें 14 अध्याय और 4 वचन पढ़ रहे हैं। जो अन्य भाषा में बातें करता है वह अपनी ही उन्नति करता है, परंतु जो भविष्यद्वाणी करता है वह कलीसिया की उन्नति करता है। कलीसिया में सब लोगों की उन्नति करता है। तो अन्य भाषाओं में बात करते तो अपने आप को बना रहा है, उन्नति कर रहा है। लेकिन जब उसका अर्थ बोलेंगे तो सुनने वाले सबको ఉన్నతి हो जाएगा. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భాషల్లో మాట్లాడడం అనేది ఒక వరము.
యేసుప్రభు అన్నారు మార్కు సువార్త 16వ అధ్యాయము, నమ్మిన వారి వలన, యేసుప్రభు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను, ఈ సూచక్రియలు జరుగును. ఏంటండి సూచక్రియలు? యేసుప్రభు నామంలో దయ్యములు వెళ్ళగొట్టెదరు, యేసుప్రభు నామంలో భాషలలో మాట్లాడెదరు. దే విల్ స్పీక్ ఇన్ టంగ్స్. కాబట్టి దేవునికి స్తోత్రము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో భాషల్లో మాట్లాడమైన పదం ఉన్నదా? ఉన్నది. ఈరోజు అడుగు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తాడు. ఈరోజు ఒకవేళ నువ్వు భాషల్లో మాట్లాడే ఆ వరము నీదు ఒకవేళ లేనట్లయితే నువ్వు బాధపడదు. అడుగు దేవుణ్ణి. అడుగు వారందరికీ ధారాళముగా ఇస్తానని వాక్యంలో రాయబడింది. లూకాసు వార్తలు, అడుగుడి మీకు ఇవ్వను. ఏం అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు. దేవుడు భాషలతో మాట్లాడే వరమును నీకు ఇచ్చుచున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేస్తాను. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి కొరకు, ఈ డివోషన్ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రపంచం ఏ మూల నుంచి వారు వింటున్నా ప్రభా, ఇదిగో రక్షకుడు నాయన, వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రవచించుచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. లార్డ్, ఐ ఇంటర్ప్రిట్ అండ్ ఐ ప్రొఫెసై ఫర్ దేర్ ఎడిఫికేషన్ మై గాడ్ ఇన్ హెవెన్. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ విషయాలు నీ బిడ్డలు కట్టబడాలో యేసు ప్రభు నామంలో వారు కట్టబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆరోగ్యంలో కట్టబడినందుకు స్తోత్రం, ఫైనాన్సెస్లో కట్టబడినందుకు స్తోత్రం, సమాధాన విషయం కట్టబడినందుకు స్తోత్రం, వారి జాబ్స్ విషయం కట్టబడినందుకు స్తోత్రం, వారి బిజినెస్ విషయం కట్టబడినందుకు స్తోత్రం, ఫ్యామిలీ విషయం కట్టబడినందుకు స్తోత్రం, వారి చదువుల్లో కట్టబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ మై ఫాదర్ ఫర్ ఎడిఫైయింగ్ ఎవ్రీబడి ఇన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ మై గాడ్ ఇన్ హెవెన్. మీ తోడు దయచేయండి నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, రాస్తున్న వారు కట్టబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇండియాలో నాయన ఈ ఆదివారం జరిగే నీట్ ఎగ్జామ్ ప్రభా నాయన, నీ బిడ్డలు రాస్తుండగా నాయన పరిశుద్ధ తండ్రి వారందరూ కట్టబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎగ్జామ్ మంచిగా, కాంపిటేటివ్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ మంచిగా రాసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, మా అందరికీ మీరు చాలిన దేవుడై ఉన్నారు, కృపగలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని మీరు రక్షించి కాపాడి సస్యశ్యామలముగా చేసినందుకు స్తోత్రంలో, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.